హాయ్ వీవర్స్, వెల్కమ్ టు కమ్మటి విందు. ఈ వీడియోలో మ్యాక్రోనీ విత్ వెజిటేబుల్స్తో ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా చేసి పెడితే కూరగాయలను ప్లేట్లో పక్కన పెట్టకుండా తినేస్తారు. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1.5 కప్పు వరకు మ్యాక్రోనీ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నిమ్మరసం అయినా వేసుకోవచ్చండి, 2 టేబుల్ స్పూన్ల వరకు. ఆయిల్ బాగా మరిగి వాటర్తో కలిసిపోయిన తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. అప్పుడే మ్యాక్రోనీ ఒకదానితో ఒకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మ్యాక్రోనీకి మాత్రమే సరిపోయేలాగా వేసుకోవాలి సాల్ట్. మ్యాక్రోనీ బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ వేడి నీళ్ళ నుండి స్ట్రైనర్తో సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వెల్లుల్లి ముక్కలు అలాగే అల్లం ముక్కలు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ ప్లేస్లో 1/2 కప్పు వరకు బీన్స్ కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని. అలాగే 1/2 కప్పు వరకు క్యాబేజీ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ మనము మ్యాక్రోనీలో వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. వీటన్నిటిని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి మరీ మెత్తగా వేగితే టేస్ట్ ఉండదు, ఇలా పచ్చిగా ఉంటేనే బాగుంటాయి. ఇదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన వెంటనే 2 మీడియం సైజు టమాటాలని మిక్సీ పట్టి ఇలా పేస్ట్ సిద్ధం చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ ఆనియన్స్ బాగా మగ్గాలంటే మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడే టమాటాలో ఉన్నటువంటి పచ్చి వాసన అంతా పోయి మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోనీని ఇలా పైన నార్మల్ వాటర్ వేసుకుంటూ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న మ్యాక్రోనీని టమాటా పేస్ట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ పొళ్ళన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చివరగా వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే మ్యాక్రోనీని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చి క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.